రియల్ ఎస్టేట్లో ఎక్కడ లాభాలు వస్తాయి, తక్కువ టైంలో అతి ఎక్కువ లాభాలు వచ్చే ప్లేస్ ఏంటి, సెగ్మెంట్ ఏంటి, లగ్జరీయా, రెసిడెన్షియలా, కమర్షియలా, వేర్ హౌసెసా, గొడౌన్సా, రిసార్ట్సా, రీటా, చాలా ఉన్నాయండి. అందుకని మీరు జనరల్గా మీరు ఫస్ట్ టైం ప్రాపర్టీ కొనుక్కునేటట్టయితే, సెకండ్ టైం ఫస్ట్ కానీ సెకండ్ టైం కొనుక్కునేటట్టయితే మాలాంటి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని సంప్రదించాలి. నేనున్నాను, నాలాగే చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతో లైఫ్ టైంలో ఒకసారి రెండుసార్లు కొనుక్కుంటాం. అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇబ్బంది పడతాం. సో రెసిడెన్షియల్లో మనం జనరల్గా ఫ్లాట్ కొనుక్కొని రెంట్కి ఇవ్వాలనుకుంటే ఉండడానికి డెఫినెట్గా సిటీలో కొనుక్కోవాలి, బడ్జెట్ ఎక్కువ అవుతుంది. దూరంగా కొనుక్కున్నా అనుకుంటే ₹1,00,00,000 ఫ్లాట్ కొంటే 20 నుండి 25,000 రెంట్, అంటే 2.4 to 2.6%, మ్యాక్సిమం 3%. కమర్షియల్లో చూసుకుంటే బిజినెస్ సెంటర్స్, కమర్షియల్ ప్లేసెస్, రీటైల్ ప్లేసెస్లో కొద్దిగా ఎక్కువ వస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే 6 to 8% అనేది లాభాలు వస్తాయి. ఎందుకంటే కమర్షియల్లో టికెట్ సైజ్ పెద్దగా ఉంటుంది. ఈ మధ్యలో ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. మీరు ₹1,00,000 ఉన్నా 10,000 ఉన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలామంది అంతకుముందు ఫీలింగ్ ఏమంటే మన దగ్గర డబ్బులు లేవే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలంటే కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. కానీ రియల్ ఎస్టేట్ కమర్షియల్లో లేటెస్ట్ రన్ అవుతున్న కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అంటే అక్కడ మీరు 10,000 నుండి 10 లక్షలు 10 కోట్ల దాకా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఒక ప్రాపర్టీని 10,000 స్క్వేర్ ఫీట్ ఉంటే 1000 మందికి 100 మందికి అమ్ముతారు. అమ్ముకోవాలనుకుంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. లాభాలు బాగా వస్తాయి. డే 1 అంటే మీరు ఒక కమర్షియల్ బిల్డింగ్ ఒక 2 లక్షలు 3 లక్షలు 4, ఇప్పుడు గూగుల్ అనేది మీరు 3.3 మిలియన్ ఏపీలో వస్తుంది. అలాంటి ప్లేస్ కొనుక్కోవాలంటే మనం ఒక్కళ్ళం కొనుక్కోలేం. కానీ 1000 మంది 2,000 మంది వస్తుంటే అమ్మాలనుకున్నాడు ఇలా 2,000 మంది ట్రై చేయాలి. ఇండివిజువల్ దొరకడం చాలా కష్టం. కుछ पाने के लिए कुछ खोना है. నేనేమంటే कुछ पाने के लिए कुछ करना है. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ లాస్ట్ ఇంప్రెషన్ అనేది నా వర్షన్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు డెవలప్మెంట్స్, బిల్డర్ రెప్యుటేషను, బ్యాంక్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ రెప్యుటేషను, కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, అంతకుముందు కట్టిన ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేస్తారా, ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టేయడానికంటే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేసేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇన్వెస్ట్మెంట్ మన రియల్ ఎస్టేట్లో పెట్టుబడిలో లాభాలు రావాలనుకుంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్, లీగల్ క్లారిటీ ఉండాలి, ఈసీ ఉండాలి, లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి, అదేవిధంగా ప్రాజెక్ట్ రేరా ఉండాలి, కంపెనీ రేరా ఉండాలి. ఇవన్నిటికంటే బిల్డర్ ఇంటెన్షన్ బాగుండాలి, బిల్డర్ విజన్ ఉండాలి, బిల్డర్ ఎన్ని సంవత్సరాల మార్కెట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటే, ఒక బిల్డర్ 100 ప్రాజెక్టు ప్లాట్స్లో చేశాడు, కానీ ఆయన హై రైజ్లో కడుతున్నాడు అంటే, ఫస్ట్ టైం కడుతున్నాడంటే మీరు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ప్లాట్లో టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ అక్కర్లేదు, బట్ హై రైజ్లో ఎక్కువ టెక్నికల్ స్కిల్స్, ప్రాబ్లమ్స్, సమస్యలు, క్వశ్చన్స్, డౌట్స్ అనేది చాలా వస్తాయి. ఇవి చూసుకుంటే కనుక మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఒక మంచి అడ్వైజర్ని, మంచి ప్రాజెక్ట్ని, మంచి బిల్డర్ని, మంచి లొకేషను, మంచి డెవలప్మెంట్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ గ్రోత్ కారిడార్లో ఉందా లేదా, సెటిలైట్ టౌన్షిప్స్ ఎక్కడ వస్తున్నాయి, అదేవిధంగా ఐటీ కారిడార్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎస్ఐజెడ్స్ ఎక్కడ వస్తున్నాయి, ఏఐసిటీ ఎక్కడ వస్తుంది, స్కిల్ వర్సిటీ ఎక్కడ వస్తుంది, మెడికల్ గ్రోత్ ఎక్కడ ఉంది, ఫార్మాసిటీ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ సిటీ అని వస్తుందని చెప్పి ఇంతవరకు రాలేదండి. చాలా ప్లేస్లో గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు, డిక్లేర్ చేస్తారు, కానీ రావు. సో అందుకని మీ ఇన్వెస్ట్మెంట్ కరెంట్గా మీరు పెట్టుకోవాలనుకుంటే మంచి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని సంప్రదించండి, మీకు మంచిగా గైడ్ చేస్తారు. ప్లస్ మీ రిటర్న్స్ తక్కువ టైంలో ఎక్కువ లాభాలు రావాలనుకుంటే దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ యూఆర్ గెటింగ్ 8, 10, 12%. బట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎ ప్రాపర్టీ, అంటే సెలెక్టివ్గా చూసుకోవాలి ప్రాపర్టీని. ఏది పడితే అది కొనేస్తే ఇబ్బంది పడే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే లాభాలు అనేది ఎప్పుడు వస్తుంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే లాభాలు వస్తాయి. చాలామంది బిల్డర్స్ 28 ప్రైస్ ఇప్పుడు అమ్మేస్తారండి. అంటే అమ్ముకుంటే నెక్స్ట్ 3 సంవత్సరాల్లో ప్రైస్ మనం కొన్న ప్రైస్ కూడా రాదు. ఇక్కడ మేము సరైన వాల్యుయేషన్, ఏ ప్రాజెక్ట్ కొనుక్కోవాలి, కరెక్ట్ వాల్యుయేషన్ ఉందా, కరెక్ట్ ప్రైసింగ్ ఉందా అనేది మేము చెక్ చేసి మీకు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.